హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. అరవిందాపురం గ్రామం పచ్చని పొలాలతో ప్రసిద్ధి చెందింది. కానీ ఆ గ్రామానికి తూర్పు చివర ఉన్న వదిలేసిన మల్లేశ వంశపాడు మాత్రం ఎవ్వరూ వెళ్ళని ప్రదేశం. అర్ధరాత్రి అక్కడి నుండి వినిపించే కేకలు, శపథాల వాణి గ్రామస్తుల హృదయాల్లో భయాన్ని నింపేవి. ఒకప్పుడు ఆ ఓడలో గొప్ప ఉత్సవాలు జరిగేవి. కానీ మల్లేశం కుటుంబం మొత్తం ఒకే రాత్రి గోప్యంగా మరణించడంతో ఆ వాడ రక్తం తాగిన శ్మశానంలా మారిపోయింది. గోడల మీద ఎర్రగా పులిమిన ముద్దలు ఇంకా కనిపిస్తూనే ఉండేవి. రాత్రిళ్ళు కుక్కలు దగ్గరగా వెళ్ళి మూలుగుతూ వెనక్కి పరిగెత్తేవి. పెద్దలు చెప్పే మాట ఆ వాడలో అడుగు పెడితే రక్తం తప్ప ఏమీ బయటకు రావని. ఒకరోజు ధైర్యం చేసిన 5 యువకులు ఆ వాడలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రమేష్, కిషోర్, గణేష్, అనిల్, విక్రమ్ అనే స్నేహితులు కేవలం ఒక వీడియో తీయాలి, యూట్యూబ్లో పెట్టాలి అనేది కారణం చేసుకొని గడియారం 11 దాటగానే వాళ్ళు టార్చ్ లైట్లు పట్టుకుని వాడలోకి అడుగు పెట్టారు. లోపలికి వెళ్ళగానే గాలి ఒకంత గట్టిగా ఊదింది. తలుపులు బలంగా మోగాయి. గోడల మీద ఆరిపోయిన రక్తపు మరకలు ఇంకా కొత్తగా కాస్త మెరిసినట్టుగా కనిపించాయి. కిటికీ నుంచి ఒక అమ్మాయి మసక ఛాయలో కనబడింది. కానీ దగ్గరగా వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. వాళ్ళ హృదయాల్లో భయం మొదటి ముళ్ళు పెడుతుండగా ఏదో వాసన, పాడైపోయిన మాంసం వాసన ముక్కులోకి దూసుకొచ్చింది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో వెతుకుతూ గోదాం లాంటి గదిలోకి ప్రవేశించారు. అక్కడ చినిగిన చీరలో ఏదో బంధించబడి ఉంది. జాగ్రత్తగా తీసి తెరిచిన క్షణం ఒక రక్తంతో నిండిన గర్భాశయం వలె కనిపించింది. మాంసపు ముద్దలు, ఎముకలు జారిపడ్డాయి. వాళ్ళు అరవక ముందే గోడల మీద కూర్చున్న పాములా ఒక తెల్లని శరీరం కిందికి దూకింది. ముఖం తెల్లగా ఉండి కళ్ళు రక్తంలా ఎర్రగా వెలిగాయి. ఆ దెయ్యం ఆమెలా కనబడినా దాని ముఖం ముక్కలైపోయినట్టుగా చీలి రక్తం జారిపడుతూ ఉంది. వాళ్ళు పరిగెత్తాలని ప్రయత్నించగానే తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. రమేష్ ముందుగా కేక వేశాడు. అప్పటికే ఆ దెయ్యం అతని గొంతు పట్టుకుంది. అతని గొంతు నలిగి రక్తం తుపాకీలా నోటిలోంచి చిమ్మింది. మిగతా 4 కదలక భయంతో గడ్డకట్టికిపోయారు. గోడల మీద నీడలు కదిలి మరిన్ని ఆకారాలు రూపం తీసుకున్నాయి. ఒక్కొక్కటి తలలేని శరీరాలు, రక్తపు గాయాలు ఉన్న శవాల్లా బయటికి వచ్చాయి. కిషోర్ జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి కిటికీ తీయాలనుకున్నాడు. కానీ కిటికీ తెరిచిన వెంటనే బయట ఒక అమ్మాయి తల కింద పడి ఉన్నట్టుగా కనిపించింది. తల ఒక్కసారిగా పైకి తిరిగి కిషోర్కి రక్తం చిమ్మింది. అతను కింద పడి అల్లాడుతుండగా ఆ తల లేచి అతని ఛాతీ మీద కొరికి మాంసాన్ని లాగేసింది. కిషోర్ కేకలో రాత్రిని చీల్చేస్తుండగా మిగతా వాళ్ళ హృదయాలు చీలిపోయాయి. గణేష్, అనిల్, విక్రమ్ ముగ్గురు మిగిలారు. వాళ్ళు ఒక రహస్య గదిలోకి పరిగెత్తి దాక్కున్నారు. అక్కడ ఒక పాత గ్రంథం పడి ఉంది. దాని మీద ఎర్రగా రాసిన అక్షరాలు, మన రక్తం వాడిన వాడు మాత్రమే బయటపడతాడు. వాళ్ళు దానిని అర్థం చేసుకునే లోపే గ్రంథం పేజీలు తారుమారై రక్తంలా చిందుతూ కాళ్ళ మీద పడ్డాయి. గదిలో ఉన్న చీకటిలోంచి ఎముకలతో చేసిన ఒక పిల్ల ఆత్మ బయటికి వచ్చి నాన్న ఎక్కడా అని అరవసాగింది. విక్రమ్ భయంతో కేక వేసి తలుపు వైపు పరిగెత్తాడు. కానీ తలుపు అర్థం వరకే తెరిచి అతని చేతిని బలంగా మూసేసింది. చేతి ముక్కలు గట్టిగా నలిగి కింద పడిపోయాయి. రక్తం వడివడిగా నేల మీద పడుతుండగా ఆ పిల్ల ఆత్మ విక్రమ్ ముఖం మీదకి దూకి నువ్వేనా నాన్న అని అరిచింది. ఒక్కసారిగా అతని ముఖం చీలి రక్తం చిమ్మి గోడల మీద చెరదరమని పడింది. ఇప్పుడేమో గణేష్, అనిల్ మాత్రమే మిగిలారు. వాళ్ళు ఒక రహస్య మెట్లను దిగి కిందికి వెళ్ళారు. ఆ మెట్లు రక్తంతో నిండినట్టుగా కనిపించాయి. ఒక్కో అడుగు వేయగానే పాదాలు జారి గాయమవుతున్నాయి. కింద ఒక పెద్ద హాల్ ఉంది. మధ్యలో ఒక సింహాసనం,
దాని మీద మల్లేశం తలలేని శరీరం కూర్చుంది. చుట్టూ తలలు తాళ్లతో వేలాడుతున్నాయి. ఒక్కో తల కన్నులు తెరిచి వాళ్ళని చూసి నవ్వసాగింది. ఆ దృశ్యం చూసి గణేష్ భయంతో వెనక్కి జారాడు. కానీ వెనక్కి చూసేసరికి తలుపులు మూసుకుపోయాయి. ఒక్కసారిగా ఆ తలలేని శరీరం కదిలి ముందుకు వచ్చింది. దాని చేతిలో ఒక పొడవైన కత్తి ఉంది. గణేష్ పరిగెత్తక ముందే ఆ కత్తి అతని కడుపు చీల్చి లోపల నిండిన అవయవాలను నేల మీద జారవేసింది. గణేష్ చివరి శ్వాసలో రక్తం వాంతి చేసి అక్కడే పడిపోయాడు. ఇప్పటికీ అనిల్ మాత్రమే మిగిలాడు. అతను భయంతో కంపించుతూ, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను వదిలేయండి అని మొరపెట్టుకున్నాడు. కానీ ఒక్కసారిగా సింహాసనం మీద ఉన్న తలలన్నీ ఒకేసారి అరిచాయి. మా రక్తం తిరిగివు అని అనిల్ తల పట్టుకుని పడిపోయాడు. అప్పుడు గోడల మీద రక్తం చిమ్మి అతన్ని పూర్తిగా కప్పేసింది. రక్తం ఆగిన తర్వాత అనిల్ అక్కడ కనబడలేదు. ఉదయం గ్రామస్తులు ఓడ దగ్గరికి వెళ్ళి చూశారు. బయట ఒక ఎర్రని ప్రవాహం పరిగెత్తింది. ఆ ఓడ నుంచి రక్తం పొలాల మీదకి జారిపోతుంది. ఎవ్వరూ లోపలికి వెళ్ళలేక భయంతో వెనక్కి వచ్చేశారు. రమేష్, కిషోర్, గణేష్, విక్రమ్, అనిల్ ఈ 5గురు ఎప్పటికీ కనిపించలేదు. కానీ రాత్రిళ్ళు మాత్రం వాళ్ళు కేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజులకు ఓ పూజారి ఆ వాడికి వచ్చాడు. అతడు మంత్రాలు చదివి ఆ రక్త ప్రవాహాన్ని ఆపాలని ప్రయత్నించాడు. కానీ పూజారి కేకలు వేసి ఉదయానికల్లా అతని తలవాడు గేటు మీద వేలాడుతూ కనిపించింది. దాని కన్నులు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ప్రజలు మరింత భయపడి ఆ వాడ దగ్గరికి అడుగు పెట్టడం మానేశారు. కాలం గడుస్తూ పోయింది. గ్రామంలో కొత్త తరాలు పుట్టాయి. కానీ ఆ ఓడ గురించి మాటే రావడం లేదు. ఒక్కోసారి రాత్రిళ్ళు గాలి గట్టిగా వీచినప్పుడు రక్తపు వాసన ఇంకా గాలిలో వ్యాపించేది. ఎవ్వరు అడుగు పెడితే వారు తిరిగి రారు అన్న భయం తరతరాలుగా కొనసాగుతుంది. కానీ నిజం మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. ఆ 5గురి ఆత్మలు ఆ వాడలో బంధించబడి ఉన్నాయి. రాత్రి ఎవరైనా దగ్గరికి వస్తే వారి రక్తం తాగి జీవిస్తాయి. ఒకరోజు ఒక చిన్న బాలుడు ఆటలో వాడ దగ్గరికి వచ్చాడు. లోపల నుంచి రమేష్ స్వరం వినిపించింది. రా, మేము బతికే ఉన్నాం రా. బాలుడు ఆసక్తిగా లోపల అడుగు పెట్టాడు. వెంటనే తలుపు మూసుకుపోయింది. బయట నుంచి కేవలం రక్తం జారిపడుతూ కనిపించింది. మరలా ఒక కొత్త ఆత్మ బంధించబడింది.